క వరది కళ్యాణి మంచి సాంప్రదాయంగా జాగ్రత్తగా నీట్గా రెండు కళ్ళజోడు పెట్టుకొని వచ్చావు. బాగుంది, అంతవరకు బాగుంది. ముచ్చటగా ఉన్నాం, సంతోషంగా. దీని గురించి ఏమి కామెంట్ పెట్టను. కానీ నీకంటూ బ్రెయిన్ ఉంది, నీకంటూ ఒక ఆలోచన ఉంది. మనం ఏం చదువుకోనవు మరి మనకు తెలీదు. నీ చదువు ఎప్పుడు బయట పెట్టలే. నువ్వు నిజంగా చదువుకున్నదానివి అయితే అక్క వరదు కళ్యాణి మనకి అమ్మ నాన్న జన్మనిచ్చారు. ఆ జన్మతో పాటు సిగ్గు నజ్జ అన్నీ నేర్పారు. మాకైతే నేర్పారు. మరి మీకు నేర్పారో లేదో మాకైతే తెలియదు. ఓకేనా? చెప్పు, నువ్వేం చెప్తాను, నేను తర్వాత చెప్తా. సందేహం లేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు. అవునమ్మా, తెలుసు. ప్రధానమంత్రి గారు ప్రారంభించడం వలన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ విమానాశ్రయానికి గుర్తింపు కనుక వస్తే వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో, పర్యాటక రంగంలో కూడా మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం అనేది ఏర్పాటుకు ఎంతో కీలక పాత్ర పోషించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ. ఆ మాట చెప్పడానికి కూడా నవ్వుతాను. ఆ సిగ్గు నీకు తెలుసు. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 97లోనే దాన్ని శంకుస్థాపన చేసి ఒక నిర్దేశం ఇచ్చాడు, భోగాపురం ఎయిర్పోర్ట్. దాని తర్వాత 2015లో శంకుస్థాపన చేసాం మా తల్లి. అయితే ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా? చెప్పు. చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అమ్మా, నీకు నేను ముందే చెప్పు. అందుకే మనసుకి జన్మ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన పేపర్లు చదవకమ్మా. నీకు ఒక మిడిమిడి జ్ఞానం ఉంటుంది కదా. నువ్వు కొద్ది గొప్ప చదువుకున్నావు కదా. నువ్వు అబద్ధమాడచ్చు, నీ నాయకుడు అబద్ధమాడచ్చు, నీ కొండాసూరు కూడా మాట్లాడచ్చు, నీ వైసీపీ జాతి మొత్తం మాట్లాడచ్చు. అర్థమైందా? ఇట్టా కొడితే అట్టు వచ్చేది అన్నట్టు మహేష్ బాబు అన్నట్టు గూగుల్లోనా. ఏంటమ్మా, ఎవరమ్మా కిరీటి చూడు ఎవరు చేస్తాడమ్మా? మన జగన్మోహన్ రెడ్డి చూపిస్తామ్మా, నీకు చూపిస్తా. గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతాం. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. అర్థమైందమ్మా? అమ్మా వరది కళ్యాణి, ఇది ఎవరమ్మా? ఎర్ర బస్సు కూడా ఆగన ఏరియాకి, ఉత్తరాంధ్రకి ఎయిర్ బస్సు అడుగుతుందా ఈ నరసయ్యమ్మ అంటుంది. ఆ నరసయ్యమ్మ కూడా అలా దిక్కుమాల కొడుకు లాంటి ఆమె కూడాను. ఆ నరసాయమ్మ అట ఈగలు తోలుకోవాలన్నాడు. ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో, ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు ఏంటి? 2700 ఎకరాలు మా కోట ప్రభుత్వం అప్పుడు మామూలు ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తే మన జగనన్న 2200 ఎకరాలు చాలు అన్నాడు. మిగతా 500 ఎకరాలు వాడు కొత్త కిందకు లాపుకోండి. అమ్మా తల్లి, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాకి ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడడానికి కోసం కానీ, ఉత్తరాంధ్రప్రదేశ్ బాగుపడడం కోసం కానీ ఏ రోజు కూడా మన జగనన్న ఏమి చేయలేదమ్మా. ఏమి చెయ్యడు కూడా. ఎందుకంటే ఒక సైకో, వాడితో గొడ్డల పార్టీ అమ్మా. వాడు ఆలోచన ఎలాంటిది నేను ఎప్పటికీ చెప్తాను. వాడు ఉత్తర కొరియాకి టైప్ వాడు సన్నాసి, వాడు ఎదవ. వాడి ఆలోచన ఏంటి ఎలా తెలుసా? వాడి పిల్లము, వాడి భార్య, వాడి పిల్లలు తిరగాల. మిగతా సామాన్యులన్నోళ్ళు ఏంటి, సామాన్యులు ఎయిర్పోర్ట్ అనేది ఎక్కకూడదు. వాడి ఆలోచన ఏంటంటే నేను ఈ రాష్ట్రానికి సీఎం కదా, నా కింద మీరు బతకాల. వాడి ఆలోచన అదే. మీ దరిద్ర ఆలోచనలతోనే 2019 నుంచి 2024 దాకా ఇది దురాశ బుద్ధితోనే ఆలోచిస్తేనే మధ్యలో 5 తీసేశారు. తల్లి అమ్మా వరది కళ్యాణి, వారికి సిగ్గు లేదు, నీకంటూ సిగ్గుంది. ఆడతాను. ఆడవాళ్ళు చూస్తే అమ్మా అనాలా, నీ అమ్మ అనకూడదు. ఎందుకమ్మా
నీకంటూ బ్రెయిన్ ఉంది, నీకంటూ తలకాయ ఉంది, నీకంటూ ఎందుకమ్మా చెప్పు, ఎందుకు ఎందుకు ఇంతకు జంజులు కాక్రోచ్ అంటారు కదా. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి చేతిలో ఒక పల్లెటూరులోన కానీ చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ గూగుల్లో కొడితే యూట్యూబ్లో కొడితే మన జగనన్న ఏం మాట్లాడినాడో ఉత్తరాంధ్ర గురించి అన్నీ బయటపడిపోతున్నాయి. మీరు ఈ మాట చెప్పడానికి కూడా నువ్వు సిగ్గుపడతాను. ఆ సిగ్గెందుకు నీకు? వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు తింటావమ్మా చెప్పు, నీకు సిగ్గులేదా? ఆడపిల్లవమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు ఈసారి గెలిచినావో లేదో, మరి మాకు గెలిచావు. నీకు నిజం చెప్తానా, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓటు మంచుల దాకా వస్తాడు 2029లో. మీరు ఇదే గుర్తుపెట్టుకో. నువ్వు అంటే నీకు డిపాజిట్లు ఉండవు, నువ్వు చూసుకో. చెప్పు. ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అవునా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. తల్లి నీకు చెప్పుతోలు కొట్టేస్తారమ్మా, ఆడదానిమైనా ఆలోచిస్తారమ్మా, కొట్టేస్తారమ్మా తల్లి, కొట్టేస్తారమ్మా. పాత వీడియో చూడమ్మా తల్లి. 2014లో మన జగనన్న వాళ్ళ నాన్న చచ్చిపోండి, వాళ్ళ కోసం చచ్చిపోండి అని వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు దొంగ ఏడుపులతో. పాత వీడియో చూడమ్మా. అతను ఉత్తరాంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్టే వద్దని మగోడు ఎవడైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడకూడదు, వాడు ఇలా బాగుపడకూడదని వాడు పేదలకి సేవింగ్ చేసినవాడు అయితే ఆస్తి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి తల్లికోవలేదు, చెల్లుకోవలేదు. ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏమి ఇస్తాడమ్మా? వరది కళ్యాణ్ గారు ఎందుకమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడతారు? సిగ్గు నజ్జ అంటూ దేవుడు ఇచ్చాడు కదమ్మా. కష్టం ఒకరిది అయితే దాన్ని కీర్తి కొట్టేయాలని ప్రయత్నించడం ఒకరిది. అలాగే ఇంకొకరి శ్రమని తన ఖాతాలో వేసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు అమ్మా? చంద్రబాబు నాయుడు ఒకళ్ళ కిరీటి చోరీ, ఒకళ్ళ విజనరీ పెట్టుకోడు. ఆయన విజనరీ ఏంటంటే రేపు నా కొడుకు పెరిగి 20 సంవత్సరాలు అయితే నా కొడుకు పెరిగేసరికి అప్పుడు పిల్లడికి కూడా భవిష్యత్తు నిర్ణయించే మగోడు ఎవడైనా ఉన్నాడంటే మా నారా చంద్రబాబు నాయుడు. అర్థమైందా? విజనరీ. ఇప్పుడు కాదమ్మా, 97లో దీనికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మహానుభావుడు ప్రకటించింది. అర్థమైందా తల్లి? ఎందుకంటే క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి. అంటే నీ దరిద్రం ఏంటంటే నీ ఆలోచన ఎలా ఉందంటే అమ్మా, గుట్టులోకి ఏమో వైసీపీ వచ్చేస్తుందేమో, ఆ వైసీపీ వచ్చిన స్థాయిలో నాకు మంత్రి పదవి ఇస్తాడేమో, రోజాలాగా సుచిత్రలాగా వీళ్ళలాగా అనుకోని నువ్వు ఈ రోజు నువ్వు ఆరాట పడిపోతాను. రొల్లే ఏముండదు అమ్మా తల్లి. నువ్వు నిజం చెప్తానా, లేనిపోయినవన్నీ మీడియా ముందుకు వచ్చేలా చిన్నదానం అయిపోకు, పరువు తీసుకోకు. మన జగనన్న వీడియోలన్నీ చూడు, నీకంటూ బుర్ర ఉంది, ఆలోచించు తల్లి, ఆలోచించమ్మా. కొద్ది గొప్ప చదువుకోను, ఎంతో కొంత చదువుకోను కదమ్మా. చదువు లేని వాళ్ళమే యూట్యూబ్లో కొట్టి చూసుకుంటాను మన జగనన్న ఏం మాట్లాడాడని. కొద్ది గొప్ప చదువుకోను అమ్మా. నీ చేతుల్లో కూడా ఫోన్ ఉందమ్మా, చూడమ్మా. ఇంత బుర్రలేని బ్రెయిన్లతో మీరు ఎలాగమ్మా? ఇప్పుడు బయట జరిగింది, రాజకీయంలో జరిగింది ఏంటంటే మీరు వార్డు నెంబర్కి కూడా పనిచేయరమ్మా. దరిద్రం ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తులు కొద్దిపాలు సంపాదించారు, కోట్లు, లక్షల వేల కొద్ది కోట్లు ఉన్నాయి. ఆడి సంకన ఆపుతాడు అంటే వాడంత కొంట్రోడు సైకో అని ఎందుకు వస్తుంది? ఒక మనిషిని చూసి నీ 4 నాళ్ళలోనే అంటారు. జగన్మోహన్ రెడ్డి సైకోడు అని ఎందుకు అంటారు? వాడి బుద్ధులే సైకో బుద్ధులే. వాడి ఆలోచన అదే, సంక నాకించేతను. నీకు దండం, నువ్వు ఇంకెప్పుడు మీడియా ముందుకు వచ్చి పరుగు తీసుకోవద్దండి. అలవాటు ప్రతి సందర్భంలో కూడా అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మళ్ళీ చూపిస్తానా? ఎందుకు మళ్ళీ చెప్పమ్మా. ఇదమ్మా భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉండదని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అప్లోడ్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం నిజంగా ఎంతమంది ధైర్యం అని అడుగుతా ఉన్నా. గట్టిగా పోరాటం
గట్టిగా నిలబడదాం. కోర్టు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. మా వృతికెళ్ళి చూసావమ్మా, మీ నాయకుడు గట్టిగా పోరాడదాం, గట్టిగా కోర్టు కూడా ప్రోద్దాం అన్నాడు. ఏది వైసీపీ అనుకున్నట్టు అది ఒక పియ్యతో సమానం. ఆ పార్టీ పియ్యతో సమానం. ఓకేనా? ఆ పియ్యను మీరు ముట్టుకోకండి, పంపు కొట్టేద్ది. ఓకేనమ్మా? జై హింద్, జై భారత్.